ఇక లోక్సభ ఎన్నికలకు ఇవాళ భారీగా నామినేషన్లు ఫైల్ అయ్యాయి. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు కూడా భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలు తమ అనుచరులతో ర్యాలీలతో వచ్చి నామినేషన్లు వేశారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని సాయి కిరణ్ యాదవ్ ఇవాళ నామినేషన్ వేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో కుటుంబ పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకుని ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు సాయి కిరణ్. కాంగ్రెస్ కి ఓటేస్తే రాహుల్ గాంధీ గారికి హెల్ప్ అవుతుంది, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి హెల్ప్ అవుతుంది, టీఆర్ఎస్ కి ఓటేస్తే తెలంగాణ ప్రజలకు హెల్ప్ అవుతుంది. ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలని ఎంత బాగా డెవలప్ చేయాలి. నాకున్న ప్రేమ, సికింద్రాబాద్ పైన నాకున్న ప్రేమ, చాలా గ్రీనరీ, మీరు హరితవరం చూస్తున్నారు. ఇంకా హెచ్ఎండిఏలో ఉన్న ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్ ల్యాండ్స్ మొత్తం ఇంకా గ్రీనరీ పెంచుకొని ఒక ఆహ్లాదకరమైన సిటీని తయారు చేయాలి. మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ కింద సికింద్రాబాద్ని తయారు చేయాలి. దానికి కావాల్సిన నిధులు కానీ 30-40 వేల కోట్ల కొత్త సివరేజ్ సిస్టమ్ వేయాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజశేఖర్ రెడ్డి ఇవాళ నామినేషన్ ఫైల్ చేశారు. బోయినపల్లి నుంచి ర్యాలీగా వెళ్లి మేడ్చల్ కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ మల్కాజ్గిరి పార్లమెంట్ కి నన్ను ఆశీర్వదించి దీవించి పంపించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నకి నా యొక్క ధన్యవాదములు. ఇవాళ మీ ఓటు ప్రగతికి ఓటు, ఇవాళ ఓటు మన బంగారు తెలంగాణకు ఓటు మనది. ఇవాళ మన డెవలప్మెంట్, మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం మనం వేసే ప్రతి ఓటు, ఏ సమస్య వచ్చినా ఆ యొక్క ఇక్కడ కార్పొరేటర్లతో సహా, ఎమ్మెల్యేలతో సహా అందరం కూర్చొని పరిష్కరించి. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కూడా భారీ ర్యాలీతో వెళ్లి మేడ్చల్ కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ తో పాటు ముఖ్య నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డి కూడా ఇవాళే నామినేషన్ వేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ ఫైల్ చేశారు. మల్కాజ్గిరి కూడా ఈ రోజు గతంలో జరిగినటువంటి ఎన్నికలకు విరుద్ధంగా ఫలితాలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతోని మల్కాజ్గిరి పార్లమెంట్ గెలుస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. మినీ ఇండియాగా గుర్తించినటువంటి ఈ యొక్క దేశంలో అతిపెద్ద మల్కాజ్గిరి యొక్క ప్రజలు విజ్ఞులు, విద్యావంతులు కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించి మోదీ గారిని మళ్ళీ ప్రధాని చేస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఇండ్లను కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలుగా నాంచింది తప్ప ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు, ఒక ఐడియాస్ కాలనీ తప్ప ఎక్కడ కూడా ఒక్క పేద ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు. ఈ రకంగా హైదరాబాద్ నగరానికి అత్యంత ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నప్పుడు కూడా నగరం నుంచి హైదరాబాద్ నగరానికి కేటాయింపులు మాత్రము చాలా తక్కువగా ఉన్నాయి. మల్కాజ్గిరికి జనసేన అభ్యర్థిగా మహేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మల్కాజ్గిరిలో పర్యటించి ప్రచారం చేస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో కుటుంబ పాలన ప్రతి పార్లమెంటు ఇదే రకంగా కాబోతుంది. అదే రకంగా మీరు దళితులకు మాత్రం అవకాశం ఇవ్వరు. పెద్దపల్లిలో ఏదైతే అన్యాయం జరిగిందో వివేక్ గారికి, మీరు దళితులంతా అన్నదమ్ములుగా ఏకమై ఈరోజు పోరాటం చేసే టైం ఆసన్నమైంది. మనం ఈ ప్రభుత్వం మీద దండయాత్ర ఈ రకంగా ఓట్ల రూపంలో చూపించాలని నేను మనసు పూర్తిగా V6 ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్తిక్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్నారు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తనను నమ్మి టికెట్ ఇచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ కు రంజిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను మీ గొంతుకనై పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధులను తెప్పించి చేవెళ్ల అభివృద్ధికి తోడ్పడతాను. నా నిదానం ఒకటే, అభివృద్ధి, అందుబాటు. ఈ నిదానంతో ప్రజల వద్దకు వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను. వాళ్ళకి ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటాను. నా జీవిత లక్ష్యమే ప్రజాసేవ చేయాలని, చేవెళ్ల ప్రజానీకానికి నా జీవితం అంకితం చేద్దామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. పురుషులకు జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా సేవ్ ఇండియా ఫ్యామిలీ తరపున సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంకట మోహన్ రావు నామినేషన్ వేశారు. సమాజంలో పురుషులకు జరుగుతున్న అన్యాయాలపై జాతీయ స్థాయి కమిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.